బావా ఏంటి ఇంకా ఐస్ క్రీమ్ తినలేదా? కరిగిపోతుంది, త్వరగా తినండి. అవును మనోహర్, నువ్వు రేపు ప్రెజెంటేషన్ మీటింగ్ కి ముంబై వెళ్ళాలి కదా, అన్ని రెడీ చేసుకున్నావా? అన్నీ రెడీ సార్ అండ్ మీ వెళ్తున్నాం. అయినా నేను ఇంట్లో లేనని ప్రతి దానికి ఎమోషనల్ అవుతూ డల్గా ఉండకు, జాగ్రత్తగా ఉండు. నేను జాగ్రత్తగానే ఉంటాను మనోహర్, నువ్వు హ్యాపీగా వర్క్ చేసుకునిరా. అదిగో రోషన్, నేను వచ్చేంత వరకు మీ అక్క బాధ్యత నీదే. నువ్వు జాలీగా వెళ్ళిరా బావా, ఆకని చూసుకోవడం నేనున్నాను కదా. అవును, ఈ పెద్ద మనిషి నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు మరి. ఓ కంగ్రాచులేషన్స్. షూర్, తప్పకుండా వస్తాం. అవునవును, తప్పకుండా ఇద్దరం వస్తాం. అయినా మేం రాకపోతే ఎలా? ఇంతలా చెప్పాలా? మొత్తానికి పెళ్లి మీ అమ్మాయి ఇష్ట ప్రకారం జరిగినా రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా చేస్తారన్నమాట. అలాగే, ఓకే, ఉంటాను, బాయ్. ఏమండి, మా ఫ్రెండ్ నీలిముంది కదా, వాళ్ళ అమ్మాయి రిసెప్షన్ ఉంది, మనిద్దరిని రమ్మని మరీ మరీ చెప్పింది. మనం మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. అవునా? నేను మనోహర్ బిజినెస్ మీటింగ్ కోసం ముంబై వెళ్తున్నాం కదా, ఇప్పుడు ఎలా? అయ్యో అవును కదా, బా నేను మర్చిపోయానండి. కానీ నీలిమ నాకు మాత్రమే కాదు, మన ఫ్యామిలీ ఫ్రెండ్ కదా, చాలాసార్లు మనకి హెల్ప్ కూడా చేసింది. అలాంటి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే వెళ్ళకపోతే ఏమనుకుంటుందో ఏమో. అయితే ఓ పని చేద్దాం, ముంబైకి మనోహర్ ఒక్కడనే పంపిద్దాం. నాకు తెలిసి మనోహర్ వెళ్తే సరిపోతుంది, ఎందుకంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ మనోహర్కి తెలుసు కదా, సో ప్రాబ్లం ఏమీ ఉండదు. అలాగేనండి, అలాగే చేద్దాం. మనోహర్ని ముంబైకి పంపిద్దాం, మనం రిసెప్షన్కి వెళ్దాం. అప్పుడు మన వర్క్ అవుతుంది, నీలిమ దగ్గర ఉన్నట్టు ఉంటుంది. రాధా, ముంబైలో ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిన ఫైల్ ఏమైనా చూసావా? రాధా నిన్నే అడుగుతుంది. నేను ప్రెజెంటేషన్ ఫైల్ గురించి అడుగుతుంటే పట్టించుకోవేంటి రాధా? ఏంటి అలా చూస్తున్నావు? ఆ ఫోటోస్ ఇలా ఇవ్వు. చూడు రాధా, నువ్వు ఇలా ఫొటోస్ చూస్తూ పరధ్యానంగా ఉంటే ఎలా చెప్పు? అయినా నేను ఈరోజు ఉండట్లేదు. నేను వెళ్ళిన తర్వాత నువ్వు ఈ ఫొటోస్ చూస్తూ నీ మనసును పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకని ఈ ఫోటోలు నాతో పాటు తీసుకెళ్తున్నాను. నువ్వు ఈ రోజంతా బామ్మ దగ్గరే ఉండు, రోషన్తోనే మాట్లాడు. ఈ ఫొటోస్ నీ దగ్గర ఉంటే ప్రతి క్షణం ఈ ఫొటోస్నే చూస్తూ అమ్మ వాళ్ళని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూనే ఉంటావు. మనోహర్, అలా ఏం జరగదు. ముందు ఆ ఫోటోలు ఇలా ఇవ్వు. ఇవ్వను కాక ఇవ్వను. ఏంటి మనోహర్, జోక్ చేస్తున్నావా? ముందు ఫోటోస్ ఇవ్వు. చెప్తుంటే అర్థం కావట్లేదు రాధా నీకు? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఈ ఫొటోస్ చూస్తూ కూర్చుంటే నువ్వేం ఆలోచిస్తావో నాకు బాగా తెలుసు.
నువ్వు ఇంక ఈ ఫోటోలు అవి చూస్తూ ఎమోషనల్ అవ్వాల్సిన పనే లేదు. ఈ ఫొటోస్ నేను ఇవ్వను. అదేంటి మనోహర్, నా ఫ్యామిలీ ఫోటోలు మా వాళ్ళ ఫోటోలు చూడొద్దంటావేంటి? నేను చూడొద్దు అనట్లేదు రాధా. ఇవి చూస్తూ నీ మనసును పాడు చేసుకుంటున్నావు అంటున్నాను. అయినా మీ వాళ్ళందరూ నీ కళ్ళెదురుగానే ఉన్నారు కదా, ఇంకా ఈ ఫొటోస్ ఎందుకు? నీకు అర్థం కావట్లేదు మనోహర్ నా బాధ. నా కళ్ళెదురుగా నా వాళ్ళున్నా వాళ్ళు నాకు ఏం కానట్టు ఉంటున్నారు. అందుకే కదా అమ్మ ఒడిలో ఉన్న ఈ ఫోటోలు చూసుకుంటున్నాను. అందుకే చెప్తున్నాను రాధా, నువ్వు వీటిని చూస్తే డల్ అయిపోతావు. నిన్ను పట్టించుకునే వాళ్ళే ఉండరు. పైగా నువ్వు బామ్మని చూసుకోవాలి. అందుకే వీటిని తీసుకెళ్తున్నాను. మనోహర్ ప్లీజ్ మనోహర్, ఆ ఫోటోస్ ఇవ్వు. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఈ ఫోటోలు ఇవ్వను, నాతో పాటే తీసుకెళ్తాను. మనోహర్ ప్లీజ్ మనోహర్, మనోహర్ మనోహర్ ప్లీజ్. చూడు, కింద సార్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అనవసరంగా గొడవ చేయకు. మనోహర్ ఓకే, ఇది కూడా కావాలి. సార్ ఫ్లైట్ టైం అవుతుంది, బయలుదేరదామా? లేదు మనోహర్, నేను రావట్లేదు. అదేంటి సార్? అనుకోకుండా ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాల్సి వస్తుంది, అందుకే నేను రావట్లేదు. నువ్వు మేనేజ్ చేయగలవా? సరే సార్, తప్పకుండా మేనేజ్ చేస్తాను. వెళ్ళి డాక్యుమెంట్స్ ఇచ్చేసి ప్రజెంటేషన్కి అటెండ్ అయ్యి రావడమే కదా సార్. నేను మేనేజ్ చేస్తాను. గుడ్, అయితే నువ్వు బయలుదేరు. సరే సార్, వెళ్ళొస్తాను రాధా. అక్క కాఫీ. బావగారు, గాయత్రి, ఈరోజు నేను మీ నాన్న ఫంక్షన్కి వెళ్తున్నావు. నువ్వు మాతోరా, నా ఫ్రెండ్స్ అందరినీ నీకు పరిచయం చేస్తాను. ఫంక్షన్ ఏంటమ్మా? మా ఫ్రెండ్ కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంది. అందుకే పెళ్లికి ఎవరిని పిలవలేదు. ఇప్పుడు రిసెప్షన్ పెట్టి అందరికీ పార్టీ ఇస్తుంది. నువ్వు కూడా మాతో పాటు వచ్చావంటే అక్కడ నిన్నందరికీ పరిచయం చేస్తాను. లేదమ్మా, నాకిప్పుడు ఎటు బయటికి వెళ్ళాలని లేదు. నేను రానమ్మా, నువ్వు నాన్న వెళ్ళిరండి. అవును గాయత్రి, ఈ కాలం పిల్లలందరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు కదా. నువ్వు కూడా ఎవరినైనా ఇష్టపడటం కానీ ప్రేమించటం కానీ చేశావా? చెప్పు గాయత్రి, అలాంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పు. ఎవరినైనా ప్రేమించావా, లేకపోతే అమ్మా నాన్న చూసిన సంబంధం చేసుకుంటావా? అయ్యో, అలాంటిదేం లేదు పిన్ని. అమ్మా ఒక్క నిమిషం వస్తాను. మాధవి, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? అయినా చిన్నపిల్లతో ఏంటా మాటలు? అది కాదక్క, ఎన్ని సంవత్సరాలు మనకి దూరంగా ఉంది కదా. పైగా తన 7 పిల్లలకి అందరికీ పెళ్లిళ్ళవుతున్నాయి. క్లారిటీ తీసుకోకుంటే మనకే ఇబ్బంది లేకుండా సంబంధాలు చూడొచ్చు కదా అని. ఇంకా చాలు మాధవి, ఇంకా చిన్నపిల్లే కదా, ఇప్పుడెంత తొందర వచ్చింది? ముందు ఇంట్లో ఉన్న సమస్యలు తీరని. పదండి. అయినా నేనిప్పుడు ఏమన్నానని నా మీద ఇంతలా ఫైర్ అవుతున్నారు? క్యాజువల్గా అడిగాను, ఎవరినైనా ప్రేమించావా అని. ప్రేమిస్తే ప్రేమించానని చెప్పాలి, లేదంటే లేదు అని. దానికే అక్క నా మీద ఎందుకు అంత సీరియస్ అవడం? ఈ కాలం పిల్లలందరూ
ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు కదా. నువ్వు కూడా ఎవరినైనా ఇష్టపడటం కానీ ప్రేమించటం కానీ చేశావా? లేకపోతే అమ్మా నాన్న చూసిన సంబంధం చేసుకుంటావా? ఇప్పుడెంత తొందర వచ్చింది? ముందు ఇంట్లో ఉన్న సమస్యలు తీరని. నిన్ను ఎప్పటి నుంచో ఆరాధిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, ఈ లోకంలో అన్నింటికన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నాను. కానీ నా మనసులో నీ మీదున్న ఇష్టాన్ని ఏ రోజు నీకు చెప్పలేకపోయాను. సమయం చూసి నీతో నా ఇష్టాన్ని పంచుకునే లోపు నువ్వు నాకు దూరమయ్యావు. నీ దూరాన్ని భరించలేని నేను నిన్ను నీడలా వెంటాడుతూ వస్తూనే ఉన్నాను. అలా నిన్ను వెతుకుతూ వస్తున్న నాకు ఒకరోజు నువ్వు కనిపించావు. నిన్ను చూడగానే నన్ను నేను మర్చిపోయాను. నువ్వు నాకు ఎదురుగా ఉన్న ఆ క్షణం నువ్వు కూడా నా కోసమే తిరిగొచ్చావు అని ఆశపడ్డాను. ఆ ఆశతోనే నా మనసులో ఉన్న ఇష్టాన్ని నీతో పంచుకోవడానికి సిద్ధపడ్డాను. కానీ నా మనసులో ఉన్న ప్రేమ నోటి నుంచి బయటకు రాకుండానే నువ్విచ్చిన షాక్కి నేను ఈ రోజు కూడా తేరుకోలేకపోతున్నాను. నువ్వు నా నుంచి దూరంగా ఉండొచ్చు, కానీ నా మనసు ఎప్పుడు నన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది, నువ్వే నా జీవిత భాగస్వామి అని. ఎప్పటికైనా నిన్ను దక్కించుకునేది నేనే అని. నా పక్కన నిల్చునే అర్హత నీకు తప్ప ఇంకెవ్వరికీ లేదు. నేనంటూ ఎవరికైనా దక్కాలి అంటే అది నువ్వే అవ్వాలి. నేను నిన్ను దక్కించుకుంటాను అన్న నమ్మకం నాకుంది. గాయత్రి, ఏంటమ్మా కంగారు పడుతున్నావు? ఆహా. ఏం లేదమ్మా. కింద పిన్నందని నువ్వేం ఫీల్ అవ్వకమ్మా. తనేదో ఉండబట్టలేక అడిగింది, నువ్వు అలాంటిదేం లేదు అన్నావుగా. ఇక దాని గురించి ఏం ఆలోచించకు. లేదమ్మా, పిన్ని అడిగిందని నేనేం ఫీల్ అవ్వడం లేదు. అలాంటిదేమైనా ఉంటే నేనే చెప్తాను, కానీ అలాంటిదేం లేదమ్మా. సరే అమ్మా, అయితే నువ్వు రెస్ట్ తీసుకో. ఏంటమ్మా? ఏం లేదమ్మా.
నేను ఇష్టపడుతున్నా నా మనసులో ఉన్న అబ్బాయి గురించి ప్రస్తుతం నీకు చెప్పే పరిస్థితుల్లో లేను. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చిన రోజు ఖచ్చితంగా చెప్తాను. పాత సిల్క్ శారీస్ కొంటాం, పాత పట్టు శారీస్ కొంటాం, పాత చీరలు కొంటాం, పాత చీరలు కొంటాం. బాబు ఒక్క నిమిషం ఉంటే నేను వస్తున్నాను. సార్ వస్తారనుకుంటే మేడం వస్తున్నారేంటి? ఇదిగో ఈ చీర నీకు తెలుసా? గుర్తొచ్చింది మేడం. ఈ చీర నువ్వే అమ్మావు కదా? అవును మేడం, నేనే అమ్మాను 6,000కి. కానీ ఒక్కటే ఉంది మేడం, ఇంకోటి నా దగ్గర లేదు. ఆ? మా దగ్గర బోలెడున్నాయి. మేము ఇంట్లో లేనప్పుడు మా దగ్గర బోలెడన్ని దొరుకుతాయి. అర్థం కాలేదు మేడం. ఎందుకు కొట్టారు మేడం? కొట్టాలా కొయ్యాలా? నా చీరలు దొంగతనం చేసి బయట అమ్ముతావా? ఎంత ధైర్యం రా నీకు? నేను దొంగతనం చేయడం ఏంటి మేడం? ఈ పాత చీరలు కొని అమ్ముతూ ఉంటాను. నేను దొంగని కాదు మేడం. నువ్వు దొంగవి కాకపోతే నా చీర నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఈ చీర ఒక అతను నాకు అమ్మాడు మేడం 1000 రూపాయలకి. అతను ఈ ఇంట్లో నుంచే వచ్చాడు మేడం. ఎవరతను? అది ఇంతకీ చీర మీదేనా సార్? చీర నాది ఎందుకు అవుద్దాయా? మా ఆవిడది. కొత్త చీర కావాలంటేను పాత చీర అమ్ముతున్నాను. ఎంత ఇస్తావు చెప్పు? 1000 రూపాయలు ఇస్తాను సార్, అంతకు మించి ఎక్కువ రాదు. 1000 రూపాయలు ఇస్తావా? ఇచ్చి. ఏమయ్యా, మా ఆవిడకి 1000 రూపాయలు కొత్త చీర కొనాలి. వెళ్ళిపో. అది మేడం జరిగింది. అతను ఎలా ఉంటాడు? కళ్ళద్దాలు పెట్టుకుని వైట్ షర్ట్ వేసుకుని చూడ్డానికి అమాయకంగా ఉంటాడు. మాటలు మాత్రం తింగరుల్లా మాట్లాడతాడు. ఇతనేనా అతను? అవును మేడం, ఇతనే మేడం నాకు ఆ చీర అమ్మింది. నాకిప్పుడు ఫుల్గా క్లారిటీ వచ్చింది. నువ్వు బయలుదేరు. పాత చీరలు కొంటాం, పట్టు చీరలు కొంటాం. పెళ్ళానికి చీర కొనలేవు కానీ పెళ్ళాం చీరలు అమ్ముతావా? చెప్తా నీ సంగతి. నానమ్మా, చూడు నానమ్మా, మనోహర్ ఏం చేశాడు? నేను అమ్మ ఫోటో చూస్తూ ఉంటే వచ్చి ఆ ఫోటోని లాక్కుని దాచిపెట్టాడు. మనోహర్ ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. నేను అమ్మ వాళ్ళ ఫోటో చూస్తుంటే తనకేంటి అంత ఇబ్బంది? నువ్వు ప్రతిసారి అమ్మకి దగ్గర కాలేకపోతున్నావని బాధపడ్డాం. తను తట్టుకోలేకపోతున్నాడు, అందుకే అలా చేస్తుంటాడు. పైగా నువ్వు నాన్నమ్మని చూసుకోవటానికి వచ్చావు, అది మాత్రం చేయి చాలు, మిగతా ఈ ఇంటి విషయాల్లో నువ్వు కలగ చేసుకోకు అని చచ్చ సలహాలు ఇస్తున్నాడు. నువ్వైనా చెప్పు నానమ్మా, నేను నా ఫ్యామిలీ గురించి ఆలోచించటం తప్ప నేను నా కుటుంబానికి దగ్గర అవ్వాలనుకోవటం నేరమా? మనోహర్ ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? తను ముంబై వెళ్తూ కనీసం ఫోటోస్ కూడా ఇచ్చి వెళ్ళలేదు. అక్క 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 ఏంటి డల్గా ఉంది? ఓహో, బావ ఆఫీస్ వర్క్ మీద ముంబై వెళ్ళాడు కదా, అందుకే డల్గా ఉందా? అయితే మనం నవ్విస్తే పోలా? అక్క, ఈరోజు సాయంత్రం నాకు డాన్స్ ఆడిషన్ ఉంది. రాత్రి ఎంతో ప్రాక్టీస్ చేశాను. ఎలా ఉందో చూడక్క. అక్క ఎలా ఉందో చూడక్క, ఒకసారి ఎలా ఉందో చూడు. కుర్చీని మార్చబెట్టి ఇదేది వర్కౌట్ అయ్యేలా లేదేంటి? అక్క, నీకు నచ్చలేదా? అయితే ఇంకో పాటకు డాన్స్ చేస్తానుండు, ఇంకో పాట పెడతా. అక్క చూడు, ఈ సాంగ్ బాగుంటుంది చూడు.
ఇప్పుడు ఏం చెయ్యాలి? అబ్బా! రోషన్ అయ్యో, ఆ! తమ్ముడు అబ్బా! నీకేం కాలేదు కదా? అబ్బా! అయ్యో, కాలు బెనికిందక్క. అయ్యో. చాలా నొప్పిగా ఉందక్క. రోషన్ నువ్వేం కంగారు పడకు, నేను చూస్తున్నాను. ఆ! 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 అక్క నొప్పి వస్తుందక్క. ఒక్క నిమిషం. ఆ! 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 ప్రాంక్ అక్క, నాకేం కాలేదు. ప్రాంక్. ఇదిగో చూడు. నిజం అనుకున్నావా? కాదు. నన్నే కంగారు పెడతావా? చూడు నేనేం చేస్తాను. నిన్ను అక్క అక్క వద్దక్క. రోషన్, అక్క అక్క నో నో. లోపల ఆనందంగా ఉన్న నీ కూతురు ఈ కొబ్బరి చిప్ప తొక్కగానే నువ్వు పెట్టే గావు కేకకి ఎలా పరిగెత్తుకుంటూ వస్తుందో చూడు. గాయత్రి గాయత్రి